ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న ఒక అబ్బాయి నాకు ఒక మెసేజ్ పెట్టాడు. అన్నా, నేను జేఈఈ మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నాను. నాకు ఇదే లాస్ట్ ఛాన్స్ అండ్ లాస్ట్ హోప్ కూడా, నన్ను కొంచెం మోటివేట్ చేయండి అని. తన కోసం అందరికీ తెలిసిన ఒక చిన్న స్టోరీని చెప్పాలనుకుంటున్నా. జింక గంటకు 90 కిలోమీటర్ల వేగంతో పరిగెడుతుంది. కానీ పులి మాత్రం గంటకి 60 కిలోమీటర్ల వేగంతోనే పరిగెత్తుతుంది. అయినా సరే పులి జింకను పట్టుకొని చంపి తినేస్తుంది. ఎందుకంటే జింక పులి కంటే తాను బలహీనమని భావిస్తుంది కాబట్టి. ఈ భయంతోనే జింక పులి తనని ఎక్కడ తినడానికి వచ్చేస్తుందోనని మళ్ళీ మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తూ పరిగెడుతుంది. కాబట్టి జింక దాని యొక్క వేగాన్ని అలాగే ధైర్యాన్ని కూడా కోల్పోతుంది. ఈ కారణం చేతనే జింక పులి చేతిలో చనిపోతుంది. కాబట్టి నేను నీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. నీకంటే ముందు చాలా బాగా చదివే వాళ్ళు ఉన్నారనో, లేక నువ్వు వాళ్ళతో పోటీ పడలేక ర్యాంక్ సాధించలేననో నిన్ను నువ్వు తక్కువ చేసుకొని నీ ధైర్యాన్ని కోల్పోవద్దు. ఎప్పుడూ కూడా నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకోవద్దు. సాధించే వాళ్ళందరూ నీకంటే గొప్ప వాళ్ళేమీ కాదు. కాబట్టి నీ లక్ష్యాన్ని చేరుకునే వరకు ఒక చెవిటివాడిలా మాత్రమే ముందుకెళ్ళు. ఎందుకంటే నిన్ను పడేయాలని చూసే నోళ్ళు నీ చుట్టుపక్కల చాలానే ఉంటాయి. సో ఎవరైతే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ నా తరపున ఆల్ ది బెస్ట్.